ఇప్పుడు ఆ యేసు క్రీస్తు రూపాంతర కొండ మీద రూపాంతరం చెందబడినప్పుడు, మేఘంలోనికి వచ్చినప్పుడు, ఆ యొక్క మోషే, ఏలియా, యేసు క్రీస్తు ఆ మేఘంలోనికి కొనిపోబడినప్పుడు ఆయన అక్కడ దత్తపుత్రత్వాన్ని పొందుకుంటాడు. అక్కడ ఆయన హల్లెలూయా కుమారునిగా స్వీకరించబడుతున్నాడు. అక్కడ ఎప్పుడైతే ఆ మేఘంలోంచి ఆయన బయటకు వచ్చాడో, ఇప్పుడు ఆయన నడుచుకుంటూ పోతుంటే సాతాను ఆయన దగ్గరికి వెళ్ళి, నా కాలు మొక్కు, నాకు మోకరించు, నాకు నమస్కరించు ఆయన సాతాను ఇప్పుడు ఎదురుగా వచ్చి ఆయన పాదాల మీద పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? చూసారా? హల్లెలూయా. మేఘంలోంచి దిగి వచ్చిన యేసుక్రీస్తు వేరు, మేఘంలోనికి కొనిపోబడక ముందున్న యేసుక్రీస్తు వేరు సహోదరుడా. హల్లెలూయా. ఇప్పుడు మేఘంలోనికి కొనిపోబడక ముందున్న సియోను కుమార్తె వేరు, ఇప్పుడు మేఘము లోపలికి వెళ్ళి వచ్చిన సియోను కుమార్తె వేరు. ఇప్పుడు మేఘము లోపలికి వెళ్ళక ముందు సియోను కుమార్తె ఈ లోకంలో ఉన్న అన్నిటికీ భయపడుతూ ఉంటుంది, ఈ లోకంలో ఉన్న సాతానికి భయపడుతూ ఉంటుంది, శత్రువుకు భయపడుతూ ఉంటుంది. కానీ మేఘంలోనికి కొనిపోబడి బయటకు వచ్చిన సియోను కుమార్తె ముందు శత్రువు మోకరించబోతుంటే తిరిగి వచ్చి